గత వారం రోజుల క్రితం సుబ్బారావు అనే న్యాయవాది ఒక ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మంగ్లీ ప్లస్ వాళ్ళ తదితరుల మీద. పొల్యూషన్ లో ఏమనంటే మైక్రో ఫైనాన్స్ సంస్థల పెట్టుబడిలో భాగంగా కొంతమంది మోసపోయారు, దానికి వీళ్ళే బాధ్యులు అని చెప్పేసి ఎక్కడో ఫిర్యాదు చేశారని చెప్పేసి ఆ ఫిర్యాదును వాపసు తీసుకోకపోతే మిమ్మల్ని బెదిరిస్తే మిమ్మల్ని ఇది చేస్తాం అంత చూస్తామని చెప్పేసి బెదిరించారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అది మా పొల్యూషన్ పరిధిలో జరిగింది కాబట్టి మేము కోర్టు పర్మిషన్ తీసుకొని మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. తర్వాత నిన్న ఆదివారం రోజు నాడు కూడా ఈ మంగ్లీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందమ్మా. లేదు సుబ్బారావు గారు మమ్మల్ని బెదిరించారు, ఇట్లా చేశారని చెప్పేసి ఆ కంప్లైంట్ కూడా మేము లీగల్ ఒపీనియన్ కోసం పెట్టాం. సార్ మంగ్లీ ఎప్పుడు ఇచ్చింది సార్ ఇక్కడ కంప్లైంట్? ఆదివారం నిన్న ఇచ్చారు 12th రోజు. సుబ్బారావు గారు ఇచ్చిన తర్వాత మంగ్లీ గారు ఇచ్చారా? అవును, సుబ్బారావు గారు ఇచ్చిన తర్వాత మంగ్లీ ఇచ్చారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. తెలియదండి, అది మాకు తెలియదు. అవసరం లేదు సార్. అంటే బాధితులు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ అని ఇవ్వడం జరిగింది? ఇవ్వలేదండి, బాధితులు ఎవరు రాలేదు. అంటే ఈ రోజు వచ్చారు కదా సార్ బాధితులు చాలా మంది. మా పొల్యూషన్ దగ్గరికి ఎవరు రాలేదు, పొల్యూషన్ లోపలికి గేట్ దాటి ఎవరు లోపలికి రాలేదు. మిమ్మల్ని సుబ్బారావు గారిని అడిగాం బాధితులు వస్తారంటే బాధితులు రమ్మని చెప్పండి, ప్రెస్ మీట్ లాంటివన్నీ ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పాం మేము. బయట ఏదంటే మీరు ప్రెస్ క్లబ్ లో పెట్టుకోవచ్చు, ఇక్కడ చాలా మంది కంప్లైంట్లు ఇస్తారు కాబట్టి పంపించేసాం సుబ్బారావు గారిని. కానీ బాధితులు వస్తారని చెప్పారు కానీ వాళ్ళు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వడం కానీ బాధితులు లోపల రావడం కానీ జరగలేదు. సార్ అంటే హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ ఉందో మంగ్లీతో పాటు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు సార్? ఆయన ఇచ్చిన సాక్ష్యాల ప్రకారం వాళ్ళ తమ్ముడు ఇంకొంతమంది ఉన్నారని చెప్పారు కానీ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సింది. ఇంకా మేము పూర్తిగా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే దీంట్లో కోర్టు పర్మిషన్ కావాల్సిన సెక్షన్స్ ఇవి. సో దీంట్లో ఎంక్వైరీ మొదలు పెట్టాలి అంటే సో అందుకని కోర్టు పర్మిషన్ తీసుకొని మేము ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సుబ్బారావు గారు ఇంకా దాంట్లో కొన్ని సాక్ష్యాలు మాకు ఇచ్చేది ఉంది. అంటే దాదాపు ఎంతమంది ఉంటారు సార్ బాధితులు? అలాగే ఎన్ని కోట్ల వరకు కూడా ఈ స్కామ్ జరిగింది అంటారు? ఆ కోట్ల స్కాము జరిగిందంతా కూడా మా పరిధిలోకి రాని విషయం. ఇక్కడ మా దగ్గర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన్ని బెదిరించారు, తిట్టారు అనే విషయాన్ని మాత్రం మేము కేసు రిజిస్టర్ చేసాం. దీనికి సందర్భం మోటివ్ ఇది అని మేము మెన్షన్ చేస్తున్నాం. సార్ ఆ కాల్ రికార్డింగ్స్ అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది? ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మాకు ఆవిడ కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా నన్ను బెదిరించారు, వీడియో డిలీట్ చేయాలంటే డబ్బులు కావాలని చెప్పేసి బెదిరించారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా తెలియదండి, సుబ్బారావు గారు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆయన ఇచ్చే ఆధారాలను బట్టి మేము ప్రొసీడ్ కావడం జరుగుతుంది. తీయండి ఇదంతా తీసుకుని ఓకేనా సార్? పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే సార్. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టే మభ్యపెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా భయపెట్టి మభ్యపెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ రీడింగ్ అది ఎంత అవమానం అంటే 35 ఎబవ్ ఉంటారు. డ్రైవింగ్ గురించి మాట్లాడు, నేను క్లియర్ చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి మరి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది నేను చేస్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. చేయలేదండి, ఏమండి రాత్రి చేసింది ఇది, ఇప్పుడు కాదు. నాకు స్మెల్ వచ్చింది, నాతో పాటు చాలా మంది సార్. రాత్రి చేసిన దానికి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు సార్? నన్ను బలవంతంగా ఎట్లా మీరు ఇప్పుడు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా చేసిన? నేను ఏమైనా బైక్ మీరు ఎందుకు మరి నాకు ఒక అడ్వకేట్ ని మీరు ఎందుకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు? ఎందుకు చేశారు సార్? నేను చేయమలేదే, మీరు పట్టించి నా వెనకాల పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు తాగానన్నా నేను కూడా లీగల్ వెళ్తా సార్. నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్, ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. మీరు నన్ను బెదిరించారు. ఇప్పుడు పోలీసులు సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి, పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా ఆల్కహాల్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆల్కహాల్ టెస్ట్ చేశారు. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయాలి. వెహికల్ డ్రైవింగ్ పొజిషన్ వస్తే పబ్లిక్ ప్లేస్ లో వస్తే టెస్ట్ చేస్తారు. ఇప్పుడు తాగానన్నా, ఇప్పుడు ఎక్కడ తాగాను చెప్పింది ఎప్పుడు
ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే వచ్చిన అది కరెక్టా కాదా మీరు చెప్పండి. కాదండి తప్పు. అది ఏమండి తప్పు. ఇప్పుడు ఎవరో కూడా ఏమండి ఇది ఎంత పక్కదారి పట్టించడానికి పోలీసులు చేస్తే ఆ చర్య. దయచేసి చూడండి, నాకు ఎప్పటి నుంచో తెలుసు తమ్ముడు. ఎప్పుడైనా సరే మేమంతా కలిసి కొట్లాడిన తప్ప ఎప్పుడన్నా మేము ఎలాంటివి చేసినా పోలీసులు సుబ్బుని పొట్టు కొట్టారని నమ్మలేదు ఇట్లా పెట్టి. మీరు బాధితులేనా? లేదు, పని చూసి అన్నం తినలే కదా.